కోంపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. కోంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గతంలో తీసుకున్నటువంటి ఇంటి పన్ను కంటే 2 రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారని సమాచారం మేరకు కార్యాలయం వద్దకు వెళ్లారు. ఇక కమిషనర్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసి మూతికి నల్ల బట్టలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపాలిటీ కమిషనర్కి అధిక పన్ను ఇంటి పన్ను వసూలుపై ఫిర్యాదు చేశారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ పెంచిన ట్యాక్సీలపై విచారిస్తామని తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మున్సిపాలిటీలో ఇష్టానుసారంగా ట్యాక్సులు పెంచడం, ఎటువంటి నోటీస్ లేకుండా మీకు భువన్ సర్వే పేరు చెప్పి మేము చేస్తున్నామని చెప్పకుండా కేవలం భువన్ సర్వే ఆధారంగా మేమందరం ఈ ట్యాక్సులు పెంచుతామని చెప్పాలి. గతంలో 526 రూపాయలు ఎన్సీఎల్ నార్త్ రెవెన్యూలో హౌస్ నెంబర్ 2-1/68 ఆ ఇంటికి సుధాకర్ రెడ్డి గారి పేరు మీద ఉంది. గతంలో గత 20 సంవత్సరాల నుంచి 526 రూపాయలు దాని ట్యాక్స్. ఈరోజు 2600 రూపాయలు భువన్ సర్వేలో చేసిన తర్వాత ఆ యాప్లో అప్డేట్ అయింది. ఇప్పుడు 2600 ఆల్మోస్ట్ 5-6 టైమ్స్. అట్లనే మున్సిపాలిటీలో ప్రతి జాగాలో కానీ మౌలిక సదుపాయాలు కల్పించిన విషయంలో పూర్తిగా విఫలమైంది కోంపల్లి మున్సిపాలిటీ. రోడ్డు మీదకి ఎక్కితే కొంత డ్రైనేజ్ కంపు, మురికి వాసన ఎక్కడిదక్కడ అస్తవ్యస్తంగా ఈరోజు పరిస్థితి ఏర్పడింది.